నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వరాష్ట్రం కోసం కొట్లాడిన నాయకుడు. పదవులు పొన్నమన్నకి కొత్త కాదని, హుస్నాబాద్లో కాదు ఎక్కడైనా పోటీ చేసి గెలిచే దమ్మున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన నువ్వు కరీంనగర్ నుండి కాకుండా వేరే స్థానం నుండి పోటీ చేసి గెలిసే దమ్ముందా? హిందూ మతం నీ ఒక్కడి సొత్తా? మేమంతా హిందువులం కాదా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందూ ద్రోహులమా అని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. ప్రభాకర్ అన్న మీద మాట్లాడేటువంటి అర్హత కాదు కదా, నీకు ఆ పేరు తీసేటువంటి నైతిక హక్కు కూడా లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. నీకు రెండు విషయాలు స్పష్టంగా అడుగుతున్నా. ఎంపీ అయినావు, రాష్ట్ర అధ్యక్షుడు అయినావు, అంత పెద్ద పదవిలో ఉండి కూడా హిందూ గుళ్ళ మీద మాట్లాడే నువ్వు హిందూ మతం నీదేమన్నా నీ హక్కు అనుకుంటున్నావా? మేమందరం హిందువులం కాదా? నీకు సంబంధించినంత వరకు నీకు ఓట్లు గుర్తొచ్చిన ప్రతిసారి హిందూ మతం మీద మాట్లాడే నువ్వు ప్రభాకర్ అన్న మీద ఎట్లా మాట్లాడుతావు అని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిన్ను అడుగుతున్నాం. పొన్నం ప్రభాకర్ అన్న హుస్నాబాద్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. నీలాగా ఒక దగ్గర సానుభూతితోని యాక్షన్లో నీకు ఆస్కార్ అవార్డు వస్తుందని ఇంతకుముందే నీ లోపల నీ పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళే సపరేట్ మీటింగ్ పెట్టుకొని బీజేపీ వాళ్ళు సెకండ్ క్యాడర్ అంతా నీ మీద పెట్టుకున్నారు. నీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడలేనటువంటి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు నోరెట్లుంది? నీకు అసలు ఏమన్నా ఉందా? కరీంనగర్ అభివృద్ధి మీద మాట్లాడు, కానీ ఏదో మంత్రి పదవి వచ్చింది నిన్నగాక మొన్న వచ్చింది అని చెప్తున్నావు. నిన్నగాక మొన్న కాదు, స్టేట్ ఆర్గనైజేషన్లా మార్కెట్ చైర్మన్గా, డిసిఎంఎస్ చైర్మన్గా, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా అతి చిన్న వయసులో ఎంపీల పూర్వం కన్వీనర్ అయ్యి ఓబీసీ కన్వీనర్ చేసినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఆయనకు పదవులు కొత్త కాదు, మంత్రి పదవి కొత్త కాదు. రేపు రాబోయే రోజుల్లో చూస్తావు నువ్వు పొన్నం ప్రభాకర్ అన్న ఎక్కడుంటాడు అనేది నువ్వు చూస్తావు. నీకు సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అర్హత కానీ అసలు నీకు లేనే లేదు. నీకు ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నాం. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి వస్తావా, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తావా, లేదంటే హుస్నాబాద్లో ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి వస్తావా? నువ్వు హిందూ మతం పేరు మీద హిందూ ఓట్లతోని గెలిచిన నువ్వు ఈ వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద మాట్లాడమంటే పొన్నం ప్రభాకర్ ఏదో మాట్లాడిండు. నీకు పొన్నం ప్రభాకర్ అన్న మీద మాట్లాడే అర్హత లేదు. పొన్నం ప్రభాకర్ అన్న ఫైర్ బ్రాండ్, ఎక్కడైనా ఏడైనా పోటీ చేసే గెలిచేటువంటి సత్తా ఉంది. చలో రేపు రా, 2024 ఎలక్షన్స్లో నీకు ఎంపీగా గెలిస్తే అప్పుడు మాట్లాడు. నువ్వు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు అసలు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పొన్నం ప్రభాకర్ అన్న చేయాల్సింది కొత్తగా ఏం లేదు. పొన్నం ప్రభాకర్ అన్న అంటేనే ఒక సంచలనం. ఇక నీకు కొత్తగా ఉంచాల్సింది ఏం లేదు. నీకు కావాలి బ్రేకింగ్ న్యూస్లు, నీకు కావాలి సంచలనాలకు అడ్రస్ అని. భాగ్యలక్ష్మి టెంపుల్ అని ఒకసారి అంటావు, లేకపోతే